మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సార్. హలో అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి EB5 వీసా డాక్యుమెంటేషన్ ఎంతవరకు ఉంది సార్? ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? సో డిఫరెంట్ వీసాస్కి డిఫరెంట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకే. సో మనం EB5 వీసా డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది జనరలైజ్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం విజిట్ వీసా మీద వెళ్తున్నాం అనుకోండి, టూరిజం పర్పస్కి. ఓకే. లైక్ B1 B2 కేటగిరీ అంటే ఏదన్నా కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న టాస్క్ మీద అక్కడ అటెండ్ అవుతున్నాం అనుకోండి. అలానే టూరిజంకి లేకపోతే ఏదైనా మెడికల్ పర్పస్కి అటెండ్ అవుతున్నాం అనుకోండి, మనకి డాక్యుమెంటేషన్ ఏం చూస్తారంటే, ఇప్పుడు టూరిజంకి వెళ్తున్నాం అనుకోండి, డెఫినెట్గా టూరిజం అనగానే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేసెస్కి వెళ్తున్నారు, సో ఎన్ని రోజులు ఉంటారు, మళ్ళీ అలానే మీరు టికెట్స్, అక్కడ ట్రావెల్ టికెట్స్, ఇక్కడ నుంచి వెళ్ళే టికెట్స్, రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నారా, అక్కడ తిరగటానికి బుక్ చేసుకున్నారా, ఏదైనా ట్రావెల్ కన్సల్టెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారా, ఇవన్నీ కూడా చూస్తారు డెఫినెట్గా. అలానే ఫస్ట్ థింగ్ కన్సిడరేషన్లోకి వచ్చేది ఏంటి అంటే, అసలు మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, మీకు ఈ పర్టికులర్ వీసా ఈ టూరిజం పర్పస్కి లేదా విజిట్ పర్పస్కి ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా, లేకపోతే మీకున్న జాబ్ ద్వారా మీరు సేవింగ్స్ పెట్టుకున్నవి ఉన్నాయా, అసలు యు ఆర్ రియల్లీ క్యాపబుల్ ఎనఫ్ టు స్పెండ్ దట్ మనీ అనేది కూడా వాళ్ళు ఫైనాన్షియల్ అకౌంట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ లెట్స్ లాస్ట్ 6 months 8 monthsలో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్క్రూటినీ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ పర్పస్కి వెళ్తున్నాం అనుకోండి యూఎస్లో. సో ఏదైనా కంపెనీ మన ఇంటర్వ్యూకి రమ్మంటుంది అనే ఒక ఇన్విటేషన్ లెటర్ ఉండాలి. అది బేసిక్ థింగ్ కదా. సో అలానే మనం ఇప్పుడు మన ఇంటర్వ్యూ కాలిఫోర్నియాలో జరుగుతుంది అనుకోండి, మనం న్యూయార్క్ టికెట్స్ బుక్ చేసుకొని న్యూయార్క్ నుంచి మళ్ళీ రిటర్న్ టికెట్ చూపించాం అనుకోండి, వాళ్ళకి డౌట్ రాదా? సో బేసిక్ థింగ్ కదా. ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఇంటర్వ్యూ మీద వెళ్ళే వాళ్ళు, సరే కాలిఫోర్నియాలో ఇంటర్వ్యూ ఉన్నా న్యూయార్క్లో మా చుట్టాలు ఎవరో ఉన్నారు వాళ్ళని కలుద్దాంలే అని చెప్పి సరదాగా అక్కడికి వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే, అసలు మేజర్ పర్పస్ మేము కాలిఫోర్నియాకి వెళ్ళే టికెట్, వచ్చే టికెట్, సరే మధ్యలో మీరు ఏం టికెట్స్ బుక్ చేసుకున్నారేంటో వాళ్ళు అడగపోవచ్చు. అలానే డ్యూరేషన్ ఎందుకు అంత పడుతుంది అనేది కూడా జస్టిఫై చేయాలి కదా, మన రిటర్న్ ఏంటి, సరే నేను ఈ పర్పస్కి వెళ్తున్నా ప్లస్ ఈ పర్పస్తో పాటు అక్కడ కొంచెం టూరిజం యాక్టివిటీస్ కూడా చేసి వస్తాను అని. లేకపోతే కాన్వకేషన్కి వెళ్తున్నాం అనుకోండి, కాన్వకేషన్ అంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరిది డిగ్రీ అలా అండర్ గ్రాడ్ అయిపోయింది, వాళ్ళకి కాన్వకేషన్ జరిగిద్ది. సో వాళ్ళకి ఏంటంటే డిగ్రీ అనేది ఇస్తాం జరిగింది కదా, అది పెద్ద మేజర్ ఈవెంట్, లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైం జరిగే ఈవెంట్ కాబట్టి అలాంటి ఆ కాన్వకేషన్కి వెళ్తున్నప్పుడు ఆ కాన్వకేషన్ బేస్ చేసుకొని పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు ఆ ఇన్విటేషను, ఆ కాన్వకేషన్కి రిలేటెడ్ డేట్స్, యూనివర్సిటీకి రిలేటెడ్ కాన్వకేషన్ పలానా టైంలో జరుగుతుంది, ఆ కాన్వకేషన్కి ఇలా పర్టికులర్ పర్సన్ నన్ను ఇన్వైట్ చేశాడు, ప్లస్ ఈ ట్రిప్ పలానా ఆయన స్పాన్సర్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి అక్కడ క్లారిటీగా ఎస్టాబ్లిష్ ఆథరైజేషన్ లెటర్ లాగా ఇచ్చి ఉండాలి. ఓకే. సో మెడికల్ పర్పస్కి వెళ్తున్నాం అనుకోండి, ఏ హాస్పిటల్కి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం, ఏ సర్జరీకి వెళ్తున్నాం, దానికి రిలేటెడ్ రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ ఉండాలి. ఇది ఒక కేటగిరీ. సో ఇప్పుడు ఒకవేళ వర్క్ వీసా మీద వెళ్తున్నాం అనుకోండి, డెఫినెట్గా ఎవరు మనకి ఏ ఎంప్లాయర్ స్పాన్సర్ చేశారు, మనం ఏ కేటగిరీ ఆఫ్ వర్క్ వీసా ద్వారా వెళ్తున్నాం, ఆ వర్క్ వీసా అసలు మనం పిక్ అయిందా, లేకపోతే ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ ఇక్కడ అక్కడ ఉండి వర్క్ చేస్తా మనకి ఏదైనా స్పాన్సర్ చేసిందా, ఆ వీసా అనేది మనకు ఆల్రెడీ వస్తాం జరిగిందా, వస్తే ఆ వీసాని బేస్ చేసుకొని మనకి కంపెనీ యొక్క లెటర్, అపాయింట్మెంట్ లెటరు, ఏ పొజిషన్కి వెళ్తున్నాం ఏంటి, మనకి పేరోల్స్ రన్ చేయడానికి శాంక్షన్ లెటర్స్ ఇవన్నీ వచ్చినాయా లేవా అనేది కూడా చూసుకుంటారు, డెఫినెట్గా చూస్తారు. EB5 వీసాకి ఏంటి అంటే ఏం డాక్యుమెంటేషన్ ఉంటుంది అంటే, అసలు సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది మెయిన్ థింగ్ అనమాట EB5లో. సో EB5 అనగానే మనకి డబ్బులు అనమాట, ఈ డబ్బులు $800,000 కావాలి. ఈ $800,000ని మనం యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఏంటంటే ఈ $800,000 మనకి వెనక్కి వస్తున్నాయి. అయితే ఈ $800,000 మనం ఇన్వెస్ట్ చేసినందుకు మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జనరేట్ అవుతుంది కాబట్టి
దాన్ని బేస్ చేసుకుని మనకు ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. సో EB5 వీసాకి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి? మీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మెయిన్ లైక్ లెట్సే ఇప్పుడు ప్రాపర్టీ ద్వారా లిక్విడేట్ చేసిన డబ్బులు అనుకోండి, ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాపర్టీ ఎలా డెవాల్వ్ అయింది, లేకపోతే ఎలా సక్సెషన్ ద్వారా ఎలా వచ్చింది, దాని మీద ఉండే మీ లీగల్ రైట్స్ ఏంటి, ఒకవేళ మీరు కొనుక్కుంటే అప్పుడు ఆ మనీ ఎక్కడి నుంచి తెచ్చి కొనుక్కున్నారు, అది ఇప్పుడు ఎంత అప్రిషియేట్ అయింది, మీరు ఎంతకు అమ్మారు, ఆ అమ్మిన అమౌంట్ మీద ట్యాక్సేషన్ కట్టారా, లేకపోతే మీ ఎర్నింగ్స్ సేవింగ్స్ మీద ట్యాక్స్డ్ రిలేటెడ్ ట్రేసెస్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, లేకపోతే మీరు ఏదైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ గోల్డ్ ఎలా కొన్నారు, మళ్ళీ గోల్డ్ని ఎలా లిక్విడేట్ చేస్తున్నారు, ఆ గోల్డ్ కొనడానికి మీకు ఆ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి. షేర్స్ ఉన్నాయి అనుకోండి, షేర్స్ కూడా అంతే సేమ్, షేర్ సర్టిఫికేట్స్ ఉన్నాయా, లెజిటిమేట్గా మీరు ఇన్వెస్ట్ చేయడం జరిగిందా, లేకపోతే ఇప్పుడు కొంతమంది చాలామంది మాకు బిజినెస్ ద్వారా వచ్చినాయి మనీ అంటారు. మరి బిజినెస్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు లెట్సే 2000లో ఎస్టాబ్లిష్ చేశారు అనుకున్నాం, అప్పుడు ఒక 1 crore క్యాష్ ద్వారా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు అనుకుందాం. మరి ఆ 1 crore క్యాష్కి రిలేటెడ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు అక్కడ దాన్ని అకౌంట్ ఫర్ చేయలేదు అనుకోండి ఫుల్ ప్లెడ్జ్డ్గా, మరి అక్కడ తేడా వస్తుంది కదా. సో అది ఆ బిజినెస్ ఒక ఫర్మ్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. లైక్ లెట్స్ బిజినెస్ అనగానే దాని లైబిలిటీస్ ఏంటి, లేకపోతే దాని మీద ఉన్న డెట్స్ ఏంటి, దాని లిక్విడేషన్ ఏంటి, లేకపోతే ఇది పార్ట్నర్షిప్ ఫర్మా మామూలు ఫర్మా, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏం చెప్తుంది, అలా మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఏం చెప్తుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు 1 crore అప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టు క్లారిటీ వాళ్ళకి లేదనుకోండి, క్యాష్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇప్పుడు దీంట్లో టర్న్ ఓవర్ ఎలా జనరేట్ అవుతుంది, ఎంత జనరేట్ అవుతుంది, దీని ఒక లిక్విడేషన్కి రిలేటెడ్ ఎంత ఉంది. ఇప్పుడు లైక్ లెట్స్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 50 crores పెరిగిందని చూపిస్తాం అనుకోండి కరెంట్లీ, మరి దాని రూట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ట్యాక్సేషన్ పార్ట్కి. ఓకే. సో డాక్యుమెంటేషన్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాము EB5కి, అది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ పుట్టాము, మన ఎడ్యుకేషన్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరెవరు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏజెస్ ఏంటి. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ అలానే పిల్లలు అన్నాం, పిల్లలు అనగానే 21 years బిలో అన్మ్యారీడ్ అంటున్నాం. మరి వాళ్ళ ఏజెస్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అయ్యింది కదా, వాళ్ళందరూ కూడా ఒకే యూనిట్ కింద క్వాలిఫై అవ్వాలి. సో ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా మేజర్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయడం జరిగింది. సో అలానే కండిషనల్ గ్రీన్ కార్డ్ స్టేజ్లో మనకి ఏమైందంటే మనం ఇన్వెస్ట్ చేసిన $800,000 అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యిందని చెప్పి రీజనల్ సెంటర్స్ అక్కడ డెవలపర్ ద్వారా జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎకానమీని బేస్ చేసుకొని వీళ్ళు ఆడిట్ చేస్తారు. రెగ్యులర్గా ఆడిట్ చేసి మనకి అలానే US గవర్నమెంట్కి అంటే త్రూ US అటార్నీ ఫైల్ చేస్తాం కాబట్టి టు రివోక్ ద కండిషన్స్. అప్పుడు ఆ డాక్యుమెంటేషన్ కావాలి. అప్పుడే ఆ కండిషనల్ గ్రీన్ కార్డులో కండిషన్స్ రివోక్ అయినప్పుడే కదా మనకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చేది. సో స్టేజెస్ వైజ్గా, సో డిఫరెంట్ స్టేజెస్లో ఇప్పుడు US అటార్నీ మనకి ఏదన్నా ఫైల్ చేయాలి అంటే కూడా EB5 వీసాలో ఫస్ట్ వర్క్ పర్మిట్స్ ఫైల్ చేస్తారు, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్, చేంజ్ ఆఫ్ స్టేటస్, ట్రావెల్కి రిలేటెడ్. ట్రావెల్ ఏంటంటే అటు ఇటు మనం గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేస్తే చాలు అనమాట. ప్రతి 6 months ఎంటర్ అయ్యి ఒక 3 to 4 weeks ఉంటే సరిపోద్ది. సో మరి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు కదా, దానికి రిలేటెడ్ ఫైల్ చేయడం జరిగింది. అలానే రివోకేషన్ ఆఫ్ కండిషన్స్ ఫైల్ చేసినప్పుడు కండిషనల్ గ్రీన్ కార్డ్ నుంచి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. సో డాక్యుమెంటేషన్ అనేది ఇలా డైనమిక్స్ బట్టి అక్కడ రిక్వైర్మెంట్ బట్టి ఆ టైప్ ఆఫ్ వీసా బట్టి మారింది. EB5 వీసాకి మాత్రం ఇప్పుడు మనం చెప్పినట్టు ఎలాబరేటెడ్గా ఎలా ఉంటుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.